నెల రోజుల క్రితం వరకు రైతులకు ఆశలు చూపించిన టమాటా పంట ఇప్పుడు వారికే శాపంగా మారింది. పొలాలన్నీ ఎర్రగా మెరిసిన టమాటాలతో నిండిపోయినా వాటికి సరైన ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజుల క్రితం కిలోకు 30 నుంచి 40 రూపాయలు పలికిన టమాటా ధరలు ఒక్కసారిగా కుప్పకూలి సింగిల్ డిజిట్కు చేరాయి. ఈ అకస్మాత్తు పతనం అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కర్నూలు, పత్తికొండ మార్కెట్లలో టమాటా ధరలు కిలోకు 4 నుంచి 5 రూపాయలకు పడిపోయాయి. మదనపల్లి మార్కెట్లోనూ నాణ్యత ఆధారంగా కిలోకు 8 నుంచి 13 రూపాయల వరకు ఉంది. ఈ ధరలకు అమ్మితే కోత ఖర్చులు, రవాణా, కూలీల ఖర్చులు కూడా తిరిగి రావడం లేదని రైతులు వాపోతున్నారు. పెట్టుబడులు తిరిగి రాక అప్పుల భారం పెరిగిపోతుండటంతో చిన్న, మధ్య తరహా రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. పంట చేతికొచ్చే సమయంలోనే ధరలు పడిపోవడం రైతుల మనోధైర్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తోంది. కొందరు రైతులు పొలాల్లోనే పంటను వదిలేస్తున్నారు. మరికొందరు నష్టాన్ని భరించలేక పంటను తక్కువ ధరలకే అమ్ముకోవాల్సి వస్తోంది. అధిక దిగుబడులు వచ్చినా సరైన మద్దతు ధర లేకపోవడం వల్ల వారి కష్టానికి విలువ లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇదే టమాటాను వ్యాపారులు మాత్రం వినియోగదారులకు మాత్రం కిలోకు 20 నుంచి 25కు విక్రయిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు నుంచి మార్కెట్కు, మార్కెట్ నుంచి వినియోగదారుడికి చేరేలోపు ధరలు 4 నుంచి 5 రెట్లు పెరగడం అనేక సందేహాలకు తావిస్తోంది. మధ్యవర్తుల వ్యవస్థే ఈ దోపిడీకి కారణమని రైతులు ఆరోపిస్తున్నారు.